వ్యాజస్తుత్య అలంకారము అంటారు. పైకి నింద చూడండి ఎలా కనపడుతుంది. భగవంతుడిని తిడదామన్నా కూడా సాధ్యం కాదు, అనుకోకుండా పొగుడుతూ ఉంటాడు. అది భగవన్న మాయ. ఇప్పుడు ఏమంటున్నాడు పైకి, మా సరివాడవా మా పాపగొనిపోవా, మేము సుక్షత్రియ వంశంలో పుట్టాం, నువ్వు గొల్లవాళ్ళింటో పుట్టావు, మా సమానం కాదు, నువ్వు కయ్యానికైనా విజయానికైనా సమానం ఉండాలి. ఏ నీతి ప్రకారం తీసుకెడుతున్నావు మా అమ్మాయిని? ఏ పాటి గలవాడవు, డబ్బులు. ఏ పాటి అంటే గరికిపాటి కాదు, డబ్బులు. ఏ పాటు ఉందే అంటారు. అంటే ఎన్ని ఎకరాలని? వెనకటి కూడా పెళ్లి చూపులకు వచ్చాడు, ఏముంది మీ వాడికంటే 6 ఎకరాలు వీపు ఉంది అన్నట్టు. వీపు ఉంటే పిల్లనెవరండి? 6 ఎకరాలు పొలం ఉండాలి, వీపు ఉంది 6 ఎకరాలు ఎందుకు గోక్కోడానికే? ఏ పాటి గలవాడు, ఏది వంశం? అసలు ఈ వంశం ఏమిటయా? క్షత్రియుల అమ్మాయిని తీసుకొడుతున్నావు, ఆడపిల్లను లోకు చేసి. నీ వంశం ఏమిటి? ఎక్కడ పుట్టితివి? ఎక్కడ పుట్టావు అంటే చెరసాలలో పుట్టాడు కదా, ఆక్షేపణ. అది జైల్లో పుట్టావు, నీకు పిల్లలకి ఇస్తాం. ఎందుకు పెరిగితివి? గొల్లపాలెంలో పెరిగావు. అది కూడా ఇందాక చెప్పారుగా, వాడు మూతికి పూసి ఈవిడు మూతికి పూసి దిక్కుమాలిన పెంపకం. నువ్వు మీ అమ్మని సరిగ్గా పెంచాల, దొంగతనాలు చేసి. వాడు తిడుతున్నాడండి. ఏది నడబడి, అసలు నీ ప్రవర్తన ఏమిటి? ఎవడెరుగు? ఎవడికి తెలుసు? అన్నీ చిన్నప్పుడు చేసినవన్నీ వంకర పనులే. లేకపోతే ఆ ఆడవాళ్ళు వెళ్ళి మీ అమ్మకి అంత చెప్పారు పనిగట్టుకుని. ఎందుకంటే నువ్వు చేసిన పనులు బట్టి. ఎందుకంటే లేనిలో వాడికి అర్థం కాల, దొంగతనాలు అనుకుంటున్నాడు. నేను ఎవడెరుగు మానకీనుడవీవు, అభిమానం లేదు నీకు. కాబట్టే గౌరీ పూజ దగ్గరకు ఉంటే అక్కడికి వచ్చావు. నేరుగా ఇంటికి రావచ్చుగా, మీ అమ్మాయిని తీసుకెడుతున్నానని చెప్పి తీసుకెళ్ళచ్చుగా, దమ్ములేదు నీకు. మర్యాదలు ఎరుగవు. క్షత్రియ వంశంలో మర్యాదలు ఉండవా? ఏం పాటించరా? ఇలా వచ్చి పిల్లల్ని తీసుకెళ్ళిపోతారా? ఎత్తుకుపోవడం ఏం పద్ధతయా? మర్యాదలెరుగవు మాయగైకొనిగా నిమలయరావు. ఎప్పుడు కృష్ణుడు సొంతంగా రావడం, మాయగైకొని, మాయ వేషంలో రావడం, మాయగా రావడం, పక్కింట్లోంచి రావడం, దొడ్డిదారిలోంచి రావడం. ఏం కర్మ, ఏం వీరుడు అయ్యా? చిన్నప్పుడు వెన దొంగిలించినా అంతే, అమ్మాయిలను దొంగిలించినా అంతే. ఎప్పుడు అంతేనా? నిజ రూపమున శత్రు నివహంబుపై పోవు. ఎప్పుడైనా నీ సొంత స్వరూపంతో నువ్వు శత్రువులను చంపేవా? ఎప్పుడు మాయ వేషాలే. ఎందుకంటే ముసలి బ్రాహ్మణ వేషం ఏదో వేశాడు నీ కృష్ణుడు, వేసినవన్నీ వేషాలే. ఆ వేషం ఈ వేషంలో వెళ్ళి వాళ్ళని చంపడమే తప్ప, ఎందుకని అప్పటికి జరాసంధ యుద్ధాలు ఇవన్నీ ఉంటాయి కదా, అందుకని ఇవన్నీ మాయ వేషాలు వేశాడు, చాలా ఉన్నాయి. అందుకని నీ నిజస్వరూపంతో నువ్వు ఎప్పుడు శత్రువులను చంపరా. వసుదేశుడవు కావు. అసలు నీకు రాజ్యం లేదు. యాదవులు రాజులే అవన మీద. యాదవులకు రాజ్యాధికారం లేదు. ఏయాతి ఇచ్చినటువంటి శాపం అది. అందుకని రాజువాడు రాజులే నిజానికి, క్షత్రియ వంశం వాడు. రాజ్యం లేదంతే, రాజ్యం లేని రాజులు ఆ వంశంలో పుట్ట. అందుకని రాజ్యం కోసం ఇన్ని పనులు చేస్తున్నావు. వావి లేదు. నీకేమైనా మేనత్త కూతురా రుక్మిణి? ఏ వావి? ఏ వరుస ప్రకారం? పొన్ను మా మేనత్త కూతురు నాకు ఇవ్వకపోతే ఎలాగని దెబ్బలాడడానికి ఏమీ లేదు. నువ్వు కొమ్మ నిమ్ము. కొమ్మ అంటే అమ్మాయి, అమ్మాయిని ఇస్తావు లేదా? గుణరహితుండవు. ఏ మంచి గుణాలు నీలో లేవు, అన్ని దొంగతనాలే చిన్నప్పటి నుంచి. వెన్న దొంగ అదో టైటిల్ కింద పెట్టుకున్నావు పైగా, మహాసహస్రావు దాని లేక. వెన్న దొంగ కృష్ణుడు, దాని గొప్పతనమా? గుణరహితుండవు, నీలో మంచి గుణాలేం లేవు. అందుకని విడువు, విడిచిపెట్టు. లేదా విలయకాల శిఖి శిఖా సమాన శత శిలీముఖముల గర్వమెల్లగొందు. ఎంత అద్భుతమైన సమాసం గమనించండి. బాణాలతో కొట్టి చంపుతా ఉంటున్నాడు. ఆ బాణాలు అని వస్తాయి. బాణం సర్ సర్ సర్మను వదులుతుంటే శవర్ణం 10 సార్లు వినిపిస్తుంది. అది ఆ శబ్దం వినిపించండి. విలయకాల శిఖి శిఖా సమాన శత శిలీముఖముల, అది పోతన శైలి. ఆ శబ్దంలోనే బాణధ్వని వినిపించాలి, గుండె లాగాలి దెబ్బగంతే. లేదా బాణములతో కొట్టి చంపువాడ, పనికి మాలిన పద్యం అంటారు దాన్ని. బాణానికి ఉండే పర్యాయ పదాలు తీయాలి. పైగా శిలీముఖం, చీలిన బాణాలు. బాణాల్లో ఒకటే బాణం ఎంతసేపు ఈ యారో మార్క్ వేసేయకూడదు. యారోలు చాలా ఉన్నాయి. గుండు బాణాలు కూడా ఉన్నాయి, చివరి గుండు ఉంటుంది. అర్ధచంద్రాకార బాణాలు ఉన్నాయి, సుదర్శన చక్రం ఆకారంలో ఉండే బాణాలు ఉన్నాయి. చీలి కంటే వి గుర్తు ఇలా ఉంటుందండి, వి ఆకారంలో బాణాలు ఉంటాయి. గుండెల మీద కొట్టే బాణాలు ఈ శిలీముఖాలు పెట్టేవారు. ఎందుకంటే గుండెల్లో నేరుగా ఒక సూది గుచ్చితే అక్కడ కనుక సరైన స్థానం కాకపోతే వాడు బతుకుతాడు. ఈ రెండు ముక్కులు ఉన్న బాణం వేస్తే ఇక్కడ కాకపోతే ఇక్కడ కూర్చుకుంటూ పోతాడు. అందుకని శిలీముఖాలు, దాన్ని ముఖం చీలిన బాణాలు. శిలీముఖం, ముఖము చీలిందని అర్థం, అంతకంటే వెళ్ళాలి. ఆ శిలీముఖ శబ్దం వాడు ఎందుకు? శవర్ణం కోసం. విలయకాల, ప్రళయకాలంలో. శిఖి శిఖా సమాన, ప్రళయకాలంలో 7 సంవత్సరాల పాటు ప్రజ్వలించేటువంటి అగ్ని శిఖలతో సమానంగా ప్రకాశించే చీలిన బాణాలు వేసి నేను కొట్టేస్తా అన్నాడు. శిత శిఖా సమాన శిలీముఖముల. ఆ సి అని వాడడం ఉంది, ఆ బాణధ్వని అనమాట. నిన్ను చంపేస్తా, నాశనం చేస్తా అని బెదిరించాడు. ఇదంతా నింద. ఇందులో స్తుతి చూడండి, అనుకోకుండా ఎలా వచ్చిందో. మాసరివాడవా మా పాపగొనిపోవా. స్వామి అప్రమేయుడివి, అచ్యుతుడివి, నీకు పిల్లనివ్వడానికి మేము సరిపోతామయ్యా, మేము నువ్వు సమానమేనా? మా అమ్మాయిని అలా తీసుకెళ్ళడం ఏమిటయ్యా? మేము ఏమో సరిపోతాం, మేము ఇంకా కృష్ణుడికి పిల్లనిచ్చామంటే ఏం చూసి ఇచ్చావు అంటారు.
అని ఒక అర్థం నింద. రెండోది ఏం చూసి ఇచ్చావు ఆయనలో? గొల్లవాడికి పాలు పెరుగు దొంగిలించేవాడికి వెన్న దొంగ, ఉద్యోగం లేదు, సద్యోగం లేదు, గవర్నమెంట్ జాబ్ లేదు, సాఫ్ట్వేర్ కాదు, హార్డ్వేర్ కాదు, పిల్లనిచ్చామంటే అలాగే అని ఒక అర్థం. ఇలాగ మా శరీవాడవా నువ్వెక్కడ మేమెక్కడ సాక్షాత్ భగవత్ స్వరూపుడవి. అలాగే ఎందు జన్మించితివి ఎక్కడ ఏ పాటి గలవాడవు, ధనంలో నిన్ను కొలవగలవా ఎప్పుడైనా? ఎందుకంటే లక్ష్మీపతి సాక్షాత్తు, లోకంలో డబ్బు అంతటినీ లక్ష్మి అంటారు, ఆ లక్ష్మికి ఆయన పతి. అంచేత ఏ పాటి నీ డబ్బు మేము లెక్కెట్టగలవా? కుబేరుడి దగ్గర అప్పు తీసుకున్నాడు, ఇప్పటికి ఇంకా వడ్డీ కడుతూనే ఉన్నాడు, అసలు ఎప్పుడు కడతాడో తెలియదు. మరి రోజుకి 5 కోట్లు వస్తూనే ఉన్నాయి, సంవత్సరానికి 1800 కోట్ల ఆదాయం అని చెప్పారు. ఇంకా ఏమైనా కటికష్టం ఖాళీగా ఉందో, అమితాబ్ బచ్చన్ ఏమైనా చేయిస్తావా అంటాడు ఎవడనే పెడితే. నీకు ఎంత డబ్బు ఉందో ఎవరు లెక్కెట్టగలడు? కృష్ణదేవరాయలు ఇచ్చిన ఆభరణాలు ఉన్నా, బోర్డు ఉన్నా, ఇంకా ఎన్నున్నాయో లెక్కదేరట్లా అసలు, ఇంకా వస్తూనే ఉన్నాయి అలాగే వచ్చిన కొద్దీ. అంచేత ఏ పాటి గలవాడు ఎంతుంది నీ దగ్గర వస్తుంటే ఎవడో చెబుతాడు. ఏది వంశము? భగవంతుడికి వంశం ఏమిటండి? ఇందాక చెప్పుకున్నాం, అమ్మా నాన్న లేని శివుడైనా ఆయనకి వంశం ఏమిటండి? ఎందు జన్మించిదివి ఎక్కడ జన్మించావు? భగవంతుడికి జన్మ ఉంటుందా? ఇది జన్మ, ఇది మరణం అని మనం అంటామా? ఆశ్చర్యకరమైన విషయం అండి. రామకృష్ణ అవతారాల మధ్యలో సామ్యం. రాముడికి పుట్టుక ఉంది, మరణం లేదు. కృష్ణుడికి మరణం ఉంది, పుట్టుక లేదు. రాముడు పుట్టాడు, తెలుసు, కౌశల్యకు పుట్టాడు, పిల్లాడు, అందరూ చూశారు. మరణం లేదు, ఎందుకంటే రాముడు సరయూ నదిలో సంగమం చేశాడు. శరీరం దొరకల. శరీరం దొరకనంత వరకు శాస్త్రం ప్రకారం మనిషి మరణించినట్టు కాదు, శరీరం దొరికితేనే మరణించినట్టు. అంతవరకు వాడు వెళ్ళిపోయాడని చెప్పాలి తప్ప మరణించాడని చెప్పకూడదు. మీరు పోలీస్ డిపార్ట్మెంట్ వాడు కూడా డెడ్ బాడీ దొరకకపోతే సర్టిఫికెట్ ఇవ్వరు. చచ్చిపోయిన మనం చెప్తే ఎలా? మనం ఉన్నవాళ్ళు లేపేస్తాం, మనం వాళ్ళు నమ్మరు, డెడ్ బాడీ చూపించమంటారు. సరే లెక్కది. అంచేత రాముడు పుట్టాడు, మరణించలేదు, ఆయన సర్వజ్ఞతలో గెలిచాడు, శరీరం వరకు దొరకరా. కృష్ణుడు పుట్టలేదు, పుట్టినప్పుడు చతుర్భుజుడుగా పుట్టాడు. చతుర్భుజ నారాయణమూర్తి వాళ్ళకి కనిపించింది. ఇక టక్కుమని ఆ పిల్లాడు అక్కడ ఉన్నాడు, ఆవిడ గర్భంలోంచి బయటపడినట్టుగా ఏం లేదు అక్కడ. అంచేత పుట్టలేదు, కానీ మరణించాడు, ఆయన శరీరం దొరికింది. రామకృష్ణ అవతారాల మధ్యలో ఇది ఒక అపూర్వమైన సామ్యం. ఆయన పుట్టాడు, మరణించలేదు, ఈయన పుట్టలేదు, మరణించాడు. అంచేత పుట్టుకలు లేనివాడు, మరణము లేనివాడు స్వామి అంటేనే అర్థం అది. ఓ అవతారం ఎలా ఉంటుంది, ఓ అవతారం. అసలు పుట్టుక మరణం ఆయనకు సంబంధించిన, మనకి సంబంధించిన. అందుకని ఎందు జన్మించితివి ఎక్కడ పెరిగితివి? చెరసాలలో పుట్టావా, గొల్లపాలెంలో పెరిగావా? ఏం అద్భుతమైన లీలలు నీవి. ఇక్కడ ఎందుకు పుట్టావు, అక్కడ ఎందుకు పెరిగావంటే మాకు అర్థమయ్యే విషయాలైనా. ఆవిడ పుణ్యమది, ఈవిడ పుణ్యమిది. ఏ జది నడవడి, నీ ప్రవర్తన మేము అంచనా వేగి. ఇందాక మనకు ఏమైనా అర్థమైందా? పాలు దూడలను కట్టేశాడంటే కట్టేశాడు, దుర్మార్గుడు అనుకున్నావు, కానీ వెనకాల ఉద్దేశం అది. మూతికి పూశారంటే అనుకున్నాం, వెనకాల ఉద్దేశం అది. యుద్ధానికి బాధ్యత వహించాడు ఆయన. మరి ఎంత బాధ్యత మాకేమర్థమైంది కనుక. అందుకే నీ నడవడిని మేము అంచనా వేయలేం. ఏంది ఎయ్యది నడవడి ఎవడెరుగు? అసలు నీ లీల గురించి ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూ హించెదరు అని లవకుశులు అంటారే. నీ లీల బాడగ తరమాని అనేక రకాల సంగీతం పాటలన్నీ ఉన్నాయి. భగవంతుడు లీల గురించి చెప్పడం మన వల్ల అవుతుందా? అలాగే మానహీనుడవీవు అంటే మనకు మామూలుగా మానహీనుడు అంటాం. మానం అంటే కొలత. అప్రమేయ విష్ణు సహస్రనామాల్లో ఒకటి. ప్రమేయం అంటే కొలత, అప్రమేయం అంటే స్కేలెట్టు కొలవలేవు దేవుణ్ణి. 3 అడుగులను కొలిచి ఇచ్చాడు, ఏమైంది? 36 అడుగులు అయింది. అంచేత మానహీనుడు, నీ కొలత లేదయా, నేను కొలవడానికి స్కేల్ లేదయా. స్మాల్ స్కేలు, ఫుల్ స్కేలు ఏది సరిపోదు నీకు. మర్యాదలు ఎరుగవు. మర్యాద అంటే మనకి లోకంలో ఊరికే మర్యాద. సంస్కృతంలో మర్యాద అంటే బౌండరీ, సరిహద్దు అని అర్థం. మర్యాద అంటే కేవలం సరిహద్దు, వేరే మాట చెప్పకూడదు. అది లోకంలో వాడుకలో వచ్చేది. అంచేత భగవంతుడికి సరిహద్దులు ఎక్కడున్నాయని సర్వాంతర్యామి, అనంతకోటి బ్రహ్మాండ నాయకుడు. అంచేత మర్యాదలు ఎరుగవు. మాయగై కొనిగాని మలయ రావు. మాయతోనే కదా ఈ సృష్టి అంతా చేసింది. మమ మాయా దురచ్చయ మామేవయే ప్రపద్యంతే మాయామే తాం తరంతితే. ఎంత అద్భుతమైన విషయం అండి. ఇదంతా స్థుతి కాకపోతే నిందెక్కడుందండి. రుక్మి ద్వారా పోతన గారు మనకు అద్భుతమైన పద్యాన్ని ఇచ్చాడు. అంతా స్థుతే ఇందులో ఉన్నది. విష్ణు సహస్రనామాలన్నీ ఇందులో ఉన్నాయి. నిజ రూపమున శత్రు నిబకంబుపై పోవు. దశావతారాలు. మత్స్యావతారమా చేప, కూర్మావతారం తాబేలా, ఆ పైన వరాహావతారం పందె, ఆ పైన నరసింహావతారం జంతువు. ఎప్పుడైనా అసలు స్వరూపంతో ఎప్పుడైనా వెళ్ళేవా? అన్నీ డూప్లికేట్లే, అన్ని దశావతారాలు. మరి ఆయన శ్రీ మహావిష్ణువుగా ఒక్క అవతారంలో లేడు. వామనుడు, రాముడు, కృష్ణుడు, పరశురాముడు, మత్స్యము, కూర్మము ఇవన్నీ వేరే రూపాలే. అనేక అవతారాల్లో శత్రువులను సంహరించావనే పొగడ్త ఇందులో నిందేముంది? వసుధేశుడవు కావు. ఈ వసుధకి ఈశుడు కావలసిన అవసరం ఆయనకేముందండి? అనంతకోటి బ్రహ్మాండ నాయకుడు, 14 లోకాలకు అధిపతి. అందుకని మామూలు రాజువు కావయ్యా, అనంతకోటి బ్రహ్మాండ నాయకుడు. వావి లేదు. భగవంతుడికి వావి ఉంటుందండి? ఒక స్త్రీ ప్రార్థన చేస్తూ గోపికలకు ఆయన భర్త, యశోదకు ఆయన కొడుకు, దేవకికి ఆయన కొడుకు, వసుదేవుడు కొడుకు, బలరాముడికి తమ్ముడు. ఈ జన్మలో బలరాముడికి తమ్ముడు, ఇంతకు ముందు జన్మలో అదే బలరాముడికి అన్నగారు.
అంచేత వావి వరస ఆయనకి ఎందుకు ఉంటాయి? ఓ జన్మలో ఇలాగా, ఓ జన్మలో ఇలాగా. ఎందుకని? భక్తులు కోరుకున్న దాన్ని బట్టి ఆయన బంధాలు ఏర్పరచుకుంటాడు తప్ప ఆయనకి ఏం లేవు. అందుకని వావి లేనివాడే. అందుకని కొమ్మనిమ్ము నీవు గుణరహితుండవు, గుణరహితుడు, నిర్గుణక, నిరంజనక, నిరపేక్షక అన్ని విష్ణు సహస్రనామాల్లో పేర్లండి. గుణరహితుడు అంటే గుణాతీతుడైన వాడు. నీకు గుణాలు ఏముంటావయ్యా? ఇందులో ఎక్కడైనా తిట్టుందా? కొమ్మనిమ్ము నీవు గుణరహితుండవు అని రుక్మి అనుకోకుండానే ప్రార్థన కూడా చేశాడు. స్తుతులలోనూ, నిందలలోనూ, వర్ణనలోనూ కూడా ఉండే రహస్యాలివి. మరొక్క మాట, మొన్న మీకు రహస్యం చెప్పాను. పూర్వజన్మల్లో యశోద పూర్వజన్మలో వసువులకి సంబంధించింది. నందుడు ద్రోణుడు, ఆయన భార్య ధర, వాళ్ళిద్దరే బ్రహ్మశాపం వల్ల గొల్లవాళ్ళై పుట్టారు. మేము శాపం భరిస్తాం, బానే ఉంది, కానీ పరమాత్మ మా దగ్గర ఉండాలి, ఉంటాడు అన్నాడు ఆయన. ఉండాడు అంటే పుట్టలేదు, చెప్పుకున్నాం కదా. కానీ బ్రహ్మదేవుడు ఆ శాపాన్ని చాలా కంగారులో ఇచ్చాడు. నిజంగా వాళ్ళంత తప్పు చేయాలి. ఏదో కొన్ని అనౌచిత్యాలు ఉంటాయి కదా, వస్తే లేవకపోవడం, చిన్న చిన్న విషయాలు ఇవన్నీ. దానికే బ్రహ్మదేవుడికి పిచ్చెక్కిపోయి కోపం వచ్చేసి, ఎందుకంటే ఒక ముఖం ఉన్నవాడికి మనకెంత కోపం వస్తే 4 ముఖాలు ఉన్నవాడికి ఎంత కోపం వస్తుంది? మరి వచ్చేసింది ఏదో ఆవేశంలో. మీరు గొల్లవాళ్ళే పుట్టండి అన్నాడు. వాళ్ళు పుట్టారు, బాగానే ఉంది. ఆ మాట అన్నందుకు బ్రహ్మదేవుడికి పడిన శిక్ష ఏమిటో తెలుసా? భాగవతంలో శ్రీకృష్ణుడు గొల్లవాడై ఉండి బృందావనంలో అంతా క్రీడిస్తున్నాడయ్యా, అద్భుతమైన లీలలయ్యా, నేను చూసి పరవశించాను తండ్రి, నువ్వు కూడా చూడమన్నాడు నారదుడు వెళ్ళి బ్రహ్మలోకానికి. నీ తలకాయ ఏదో చెబుతావు, నువ్వు పెళ్లి కాని వాడు ఇలాగే ఉంటే నిన్ను ఎవడో మాయ చేసి ఉంటాడు. శ్రీ మహావిష్ణువు స్వయంగా ఆవిర్భవించే మహావిష్ణువు ఎందుకు ఆవిర్భవిస్తాడు పని లేక? వాడెవడో బాలకృష్ణుడో గోలకృష్ణుడు, సినిమా యాక్టర్ బాలకృష్ణ అయి ఉంటాడులే, నువ్వు కాదు అని బ్రహ్మదేవుడు నమ్మలా. కిందకు వచ్చాడు, చూశాడు. ఈయన చెట్టు కింద కూర్చున్నాడు. ఇలాగే వేలు మడిచి ఊరి మాగాయ తింటున్నాడు, ఊరగాయ ఒకటి ఎత్తి మేకుతున్నాడు, ఒకటి జుట్టు పీకుతున్నాడు. ఆయన అనుకున్నాడు, వీడు దేవుడు అవతారమా? మీకు బుద్ధి లేకపోతే నాకు లేదా? మీకంటే ఒక తలకాయ, నాకు 4 తలకాయలు ఉన్నాయి, 4 దిక్కు, నేను నమ్మను అని వీడేమిటో చూద్దాం. కాదంటే అప్పటికి నారదుడు, లేదు నాన్నగారు అనవసరంగా ఇక్కడ ఓవర్ యాక్షన్లు చేయకండి, మీరు పని వదులుకుని వచ్చారు, వెళ్ళిపోండి అంటే చూద్దాం వీడే పాటు దేవుడో, వీడందరూ మీరు దేవుడి కింద కొలుస్తున్నారని ఆ గోవులు మొత్తం సాయంత్రం ఇంటికి బయలుదేరతాయి కదా, ఆ గోవులన్నీ మాయ చేశాడు. గోపాలకుల్ని మాయ చేశాడు, బ్రహ్మమాయ. కుష్ఠుడు పక్కన ఉన్నారు, 2-3 మాగాయ నాకుతున్నవాళ్ళు, వాళ్లే ఉన్నారు, మిగిలిన వాళ్ళు ఎవరు లేరు. అందరూ లేచారు, ఒరే మన వాళ్ళని పిలవరా, ఇంటికి వెడదామన్నారు. సాయంత్రం 5 అయింది, ఇంటికి వెళ్దామన్నారు. గోధూళి వేళ అంటారు భారతీయ సంప్రదాయం. సాయంత్రం అల్లా కవితాత్మకమైన మాటలండి మనవన్నీ. సాయంత్రం అనరు, ఈవినింగు, మార్నింగు, ఆ దిక్కుమాలిన భాషకు ఉంటాయి, మనకు ఉండవు అవి. మనకు సూర్యోదయం, ఉదయం అంటేనే అభివృద్ధి. గోధూళి వేళ, గోవులు పరిగెడితే ధూళి లేచే వేళ అన్నారు తప్ప సాయంత్రం అని అనలేదండి. కవితాత్మకమైన భాష తెలుగు అంటేనే. నువ్వు ఏ మాట మాట్లాడినా కవిత్వమే. పైగా ఆ గోధూళి మనకి మంచిది, దుమ్ము ధూళి అనకండి. ఆవుల కాలి గిట్టల నుంచి వచ్చిన ధూళి మనకి మంచిది, ఆరోగ్యానికి మంచిది. అది పరమాత్మే పైన ధరించాడు కదా, గుర్రాల ధూళి గోధూళి కూడా. అటువంటి గోధూళి వేళ అయింది, ఆవులు ఇంటికి వెళ్ళాలి. ఆ సమయానికి ఈయన మాయ చేసేసాడు మొత్తం. ఒక్క ఆవు ఇంటికి చేరలా, ఒక్క గోపాలుడు చేరలా. అక్కడ వాళ్ళంతా కంగారు పడిపోతున్నారు. అప్పుడే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసారు కొంతమంది. కృష్ణ కృష్ణ అన్నిటికీ ఈయనే దిక్కు కదా, అప్పటికే కొన్ని లీలను ప్రదర్శించాడు స్వామి. అందుకే కృష్ణ కృష్ణ అంటుంటే ఈయనోసారి మాగా తింటున్నాడు, ఎవడరా అబ్బాయి అని చూశాడు. ఆ మూల ముసలాయన కనపడ్డాడు, 4 గడ్డలు వేసుకున్నాడు. 1 గడ్డం కాదు, 4 గడ్డ. పైకి 1 గడ్డమే ఉంది, కానీ 4 గడ్డలు ఈయన కనపడ్డా. ఈయన దృష్టి నువ్వు వచ్చావా, అనుమానం వచ్చిందన్నమాట, నీకు చూపిస్తానులే సంగతి అని ఆయన ఓసారి నవ్వాడు. ఆయనకేసి ఈ నవ్వులో పడిపోయాడు ఆయన. మందస్మిత ముఖారవిందం సౌందర్యసార సర్వస్వం, మధుసూదన సరస్వతి చెప్పినట్టుగా. ఆ నవ్వును చూస్తూ ఆయన ఉన్నాడు. మొత్తం గోవుల్ని, గోపాలకుల్ని మళ్లీ సృష్టించాడు బాలకృష్ణుడు. ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు, మొత్తం అందరూ, అంతా అయిపోయింది. కుష్ఠుడు బ్రహ్మ ఇద్దరే ఉన్నారు ఇక్కడ. బ్రహ్మ నవ్వుతూనే ఉన్నాడు. కుష్ఠుడు అన్నాడు, ఏమిటి తాతగారు ఇలా వచ్చారు? అమ్మమ్మో, నన్ను ఈయన గుర్తుపట్టేశాడు కుర్రాడు, ఇంత చెప్తే 3 ఏళ్ళు. ఏమిటి తాతగారు ఇలా వచ్చారు? బ్రహ్మలోకంలో బోల్డు పని, మీకు ఈ పాటికి బోల్డు జనాభాను సృష్టించాలి, ఇండియాలో పెరగాలి, చైనాలో పెరగాలి, మీరు 2 కళ్ళు ఆ 2 దేశాల మీద ఉంటాయి, ఆ పని మానేసి ఇక్కడికి వచ్చారు ఏమిటన్నాడు. నన్ను నువ్వెలా గుర్తుపట్టావు అనగానే, మాకు తెలుసండి అవన్నీ అన్నాడు. నేను మాయ చేశానయ్యా, ఒక్క గోవు ఇంటికి వెళ్ళా అంటే మీరు అనుకుంటున్నారండి అలాగే, మీరు వెళ్ళి చూడండి అన్నాడు. బ్రహ్మదేవుడు అక్కడి నుంచి దివ్య దృష్టితో చూస్తే ఏ గోపాలకుడు వాళ్ళ అమ్మ ఒళ్ళో ఉన్నాడు, ఏ గోవు వాళ్ళ దొడ్లో ఉంది, ఏ దూడ వాళ్ళ తల్లి దగ్గర ఉంది, మొత్తం గోవులు, మొత్తం దూడలు, మొత్తం గోపాలకులు, మళ్ళీ పునఃసృష్టి. బ్రహ్మ మాయ చేసిందని ఒక్కసారి సృష్టించాడు. ఆశ్చర్యపోయాడు ఇదంతా. అప్పుడు బ్రహ్మ అంటున్నాడు,
గొల్లవాళ్ళలో పుట్టమని ఆయన ఆక్షేపించాడు కదా వసుదేవుని ద్రోణుణ్ణి ధరణి. అందుకని గొల్లవాళ్ళలో పుడితే బాగున్నాయా అని కోరుకుంటున్నాడు ఆయన. ఏ పని చేసిన వాడికి ఆ శిక్ష తప్పదు లెక్కగా. నువ్వు ఏ కులాన్ని అవమానించావో ఆ కులం వాళ్ళతోనే నీకు అవమానం జరుగుతుంది. వచ్చే జన్మలో ఆ కులంలోనే పుడతావు, ఆ వృత్తిలోనే పుడతావు, ఆ కష్ట సుఖాలన్నీ అనుభవించి అప్పో ఇది కూడా గొప్ప వృత్తే నువ్వు గ్రహించే వరకు దేవుడు నీకు అట్టు తిరగేసేయడం ఖాయం. అందుకని ఈయన గొల్లవాళ్ళని ప్రశంసించి ఈ గొల్లవాడిగా పుడితే ఎంత బాగుండేది, ఆ దిక్కుమాలిన బ్రహ్మలోకంలో వాడి తల మీద వీడి తల మీద ఇంకెట్టి రాయడం ఇదే పని, నాకు పని లేదు, వాడు నన్ను తిట్టడం. ఎలా బ్రహ్మపదంబు వేదములకున్ వీక్షింపగారాని నిన్ను ఈ లోకంబున ఈ వనాంతము ఈ లోకంబున ఈ వనాంతరమునందు ఈ మందలో ఎలా బ్రహ్మపదంబు వేదములకున్ వీక్షింపగారాని నిన్ను ఈ లోకంబున ఈ వనాంతరమునందు ఈ మందలో కృష్ణయంచు ఆలాపాది సమస్త భావములు నీయందే సమర్పించు ఆలాపాది సమస్త భావములు నీయందే సమర్పించు ఈ వ్రేలందొక్కని పాదరేణువులు పై వేష్టించిన చాలదే ఎలా బ్రహ్మపదంబో. ఎంత అద్భుతమైనటువంటిది బ్రహ్మదేవుడిలో మార్పు. ఎందుకు ఈ బ్రహ్మ పదవి? అక్కడ కూర్చుని లక్ష్మీదేవి అయితే విష్ణుమూర్తికి దగ్గరగా ఉంటుంది, పార్వతీదేవి అయితే గొడవ లేదు, శరీరంలో సగం. సరస్వతీదేవి అలా కాదు, ఈవిడో అపార్ట్మెంట్ ఆయనో అపార్ట్మెంట్, ఇద్దరు చెరో పద్మం, ఒక పద్మం కాదు. దగ్గరికి వచ్చే అవకాశం కూడా లేదు మా అమ్మవారికి. ఆవిడ ఎప్పుడు వీణ, ఈయన ఎప్పుడు రాసుకుంటూ కూర్చోవడం అంతే. ఏమండి రాత అయిందా, ఏమండి వాయిద్యం అయిందా, ఇంతే. ఇక్కడ ఆ సుఖం లేని సంసారం దేనికి ఇక్కడ పని లేక 4 ముఖాలు ఊరికే దిక్కులు చూసుకుంటూ కూర్చోవడం. వాడి మొహం మీద రాత, వీడి మొహం మీద రాత. లోకంలోకి వెళ్ళేవాడు బ్రహ్మదేవుడు దిక్కుమాలని రాత రాశాడమ్మా. బ్రహ్మదేవుడిని పొగిడేవాడు ఒక్కలేడు, తిట్టేవాడు తప్ప. ఏదైనా లాటరీ వస్తే వాడు అదృష్టం అంటారు. ఎవరైనా పెళ్ళవగానే అనుకోకుండా ప్రమాదంలో భర్త పోయాడు అనుకో, ఆ ఇల్లాలను ఎదుటి మీద దిక్కుమాలని బ్రహ్మలా రాశాడు. పాపం ఇప్పుడు దిక్కుమాలని వాడు అయ్యాడా? వాడికి లాటరీ వస్తే వాడు అదృష్టమా? వాడు పోతేనేమో ఈయన రాసిన రాత. బ్రహ్మదేవుడికి ఈ శాపం ఎందుకు తెలుసు? శివుడు ఇచ్చిన శాపం అది. శివరాత్రి నాడు అబద్ధం ఆడిన కారణంగా నీకు ఆలయం ఉండదు, పూజ ఉండదు, నిందల ఖాయమని చెప్పాడు. అబద్ధం ఆడితే బ్రహ్మదేవుణ్ణి కూడా సృష్టించిన ఏకైక జాతి భారత జాతి. సత్యమేవ జయతే, సత్యమేవ జయతే. దేవుడు కూడా తప్పించుకోలేడండి ఇక్కడి నుంచి. సత్యమే దైవం అంతే. నువ్వు బ్రహ్మ, విష్ణువు, శివుడు మాకు అనవసరం. నిజం మాట్లాడడం లేదా? అందుకే గొల్లవాళ్ళవు మన శపించాడు కదా, కులాన్ని తక్కువ చేసి మాట్లాడాడు. అలా మాట్లాడడం మన సంస్కృతి కాదు, మన సభ్యత కాదు. మనం ఏ కులాన్ని మనం తక్కువ చేయకూడదు. చేస్తే అందులో పడ్డం ఖాయం. ఆ కష్ట సుఖాలు తెలుసుకోవాల్సిందే. అప్పుడుగా నీకు వాళ్ళ విలువేమిటో తెలియదు. అందుకని ఇక్కడికి వచ్చాడు పరిగెట్టుకుని. మనస్సులో అనుమానం వచ్చింది. గోపాకులను మాయ చేసేసాడు. మళ్ళీ కృష్ణమాయ. ఆ విష్ణుమాయ ముందు ఈ బ్రహ్మమాయ ముందు పనిచేయదు. విష్ణుమాయే సరైన మాయ. అందుకని ఆ మాయ ముందు ఈయన మాయ ఓడిపోయింది. ఇప్పుడు ఏమంటున్నాడు? ఎలా బ్రహ్మపదంబు. ఎందుగా బ్రహ్మపదవి పనిలేక వేదములకున్ వీక్షింపగారాని నిన్ను యతోవాచో నివర్తంతే అప్రాప్య మనసా సఖా. ఇది మంత్రపుష్పంలో మాట. యతోవాచో నివర్తంతే అప్రాప్య మనసా సఖా. ఏ భగవంతుడిని వర్ణించడానికి పోనుకుంటే వాక్కులన్నీ ఆగిపోతాయో, ఏ భగవంతుడిని చేరుకుందామని ప్రయత్నిస్తే మనస్సు పక్కకెళ్ళిపోతూ ఉంటుందో, మనస్సుకి వాక్కుకి అందని వాడు పరమాత్మ. వేదములకును వీక్షింపగారాని నిన్ను. అటువంటి నిన్ను ఈ లోకంబున, ఈ వనాంతరమునందు, ఈ అడవిలో, ఈ మందలో, పోనీ ఇదేమన్నా గొప్పవాళ్ళు, వీళ్ళంతా గోపాలకులు గొడ్లు కాసుకుంటున్నారు. ఇందులో ఉన్నామేమిటయ్యా? ఈ లోకంలో, ఈ అడవిలో, ఈ మందలో ఏమానందం? ఒక 5 స్టార్ హోటల్, ఏసీ రూమా ఏమన్నాను? ఇక్కడ కూర్చునేవాడు ఈ చెట్టు కింద. ఇప్పటికే వీళ్ళు ఎంత అదృష్టవంతులు ఈ గోపాలకులు. ఒరే కిట్టిగా అంటున్నాడు ఒకడు. రకరకాల భాషలను ఇంక చెప్తే బాగుండదుగా. ఎన్ని తిట్టాలు అన్ని తిడుతున్నాడు. పొగిడేవాడు పొగుడుతున్నాడు, ఆయన నెత్తి మీద ఎక్కేవాడు ఎగుడుతున్నాడు, ఒక నెత్తి మీద ఆయన ఎక్కుతున్నాడు, ఒకరిని గుర్రం చేసాడు, ఆయన కూర్చోబెట్టాడు, ఈయన మీద ఇంకోటి ఎక్కాడు. ఎంత హాయిగా ఉన్నారు వీళ్ళు. పరమాత్మ నెత్తి మీద ఎక్కి ఆడుకుంటున్నారే. రామచంద్రమూర్తి అయోధ్యకి తిరిగి పెడుతూ ఉంటే వానరాలన్నీ మొత్తం సీతాదేవి భుజం మీద, రాముల వారి భుజం మీద, కిరీటం మీద కూడా ఎక్కేసేటే. రాముడు ఏమిటి సంత అంటే, ఏమనకండి వాళ్ళు ఉండబట్టి నేను దొరికాను, కూర్చోండి అని గిల్లింది వీడు. అంతే కూర్చున్నాడు పాపం. అయోధ్య వెళ్ళే వరకు కోతుల భాగవతం భరించాడే. ఏమనంటే పెద్ద లీడర్ ఇక్కడ ఉన్నాడు, ఆయన ఊరుకోడు. అది మా జాతి, మేము మీకు ఉపకారం చేశాం. నేను కనుక లంకకి వెళ్ళకపోతే నాటితో రామాయణంబు 0, రామాంజన యుద్ధంలో డైలాగు. అందుకని పాపం అయోధ్యకి వెళ్లే వరకు భరించాడు ఈ భాగవతం అంతా. ఆయన తప్పదు మరి, ముద్దు అమ్మవారికి ముద్దు అందులో. అందుకని ఈ గోపకులందరూ నేను ఎత్తిమీ ఎక్కుతున్నారు, నిన్ను పట్టుకుని జుట్టట్టుకు లాగుతున్నారు, నీతో ఆడుకుంటున్నారు. ఆలాపాది సమస్త భావములు. వాళ్ళు పిలవడం నిన్నే, పాడడం నిన్నే, తిట్టడం నిన్నే, ఆడడం నిన్నే, ఇలా భగవంతుడితో ఆడుకుంటున్న వాళ్ళు ఈ గోపకులు, గొల్లవాళ్ళందరూ. వీళ్ళలో ఒక్కడిగా పుట్టడం కాదండి, ఈ వ్రేలందు, వ్రేలు అంటే గోపాలకులు,
రేపల్లె అంటే అందుకని గొల్లపాలెం. ఈ వ్రేలందు ఈ గోపాలకుల్లో ఒక్కని పాద రేణువులుపై వేష్టించిన జాలదే. ఒక గోపాలకుడి పాద ధూళి నా నెత్తి మీద జల్లుకుంటే నా బ్రహ్మజన్మ పావనం అవుతుందయ్యా, ఎందుకు నాకు ఆ పదవి అన్నాడు. అది భగవత్పాద ధూళి రహస్యం. ఈ స్థితిలో అంతటి తత్వం ఉంది. మరొకటి చెప్పుకుని మనం సెలవు తీసుకుందాం. అపూర్వమైనది. శ్రీకృష్ణుడినే ఒకసారి అడిగారట, ఇంతమంది భక్తులు ఉన్నారు కదా నీకు, అక్రూరుడున్నాడు, రుక్మిణీదేవి ఉంది, కుంతీదేవి స్వయంగా, పాండవులు, సుధాముడు, కుబ్జ, వీళ్ళందరిలో ఎవరు గొప్ప భక్తులు అన్నారు. ఆయన మళ్ళీ ఏబిసిడీలు, మల్టిపుల్ ఛాయిస్, హెల్ప్ లైను ఏమీ లేకుండా ఒక్క మాట చెప్పాడు, గోపికలే గొప్ప భక్తులు అందరికంటే, వీళ్ళంతా తర్వాత వాళ్ళే అన్నారు. ఎందుకండి అంత ప్రేమ? మనకు తెలియకపోతే ఏమంటా, వాళ్ళు వయసులో ఉన్నారు అమ్మాయిలు అంటామండి, మనకు తెలిసిన వ్యాఖ్యానం అదే. అందుకోసం అనలా. సాయంత్రం పగలల్లా బృందావనంలో విహరించి స్వామి సాయంత్రం వస్తాడు. యమునా నదీ తీరంలో వేణువాదనం చేస్తాడు. అప్పుడు ఈ గోపకులంలో ఉండే స్త్రీలు అంతా పెద్దవాళ్ళండి, వాళ్ళు అంతే చిన్న వయసులో ఉన్న అమ్మాయిలు 80 ఏళ్ల వాళ్ళ దగ్గర నుంచి 8 ఏళ్ల వాళ్ళకు ఉన్నారు. అందరూ ఉన్నారు. వాళ్ళంతా 16 ఏళ్ల వాళ్ళు కాదు, పొరపాటు. మనకేదో క్యాలెండర్లో అలా వేస్తారు, అందంగా ఉంటారు. 80 ఏళ్ల వాడిని ఎత్తి మనం క్యాలెండర్ చూడమని అంతకంటే ఏం లే. వాళ్ళందరూ వయస్సులో అవి కావు. వాళ్ళు 8 ఏళ్ల నుంచి 80 ఏళ్ళ వరకు అందరూ ఉన్నారు. అందరూ ఆ సంసారాలు, ఆ పిల్లలు, ఆ గోల, ఆ కొండ బండ అన్ని వదిలేసి ఇక్కడ చేరిపోయారు యమునా తీరంలో. మీరంతా చేరలేదు ఇక్కడ, అంతే 10 అయినా అంతే వదలంగా ఉంటారు, అంతే. వద్దనుకున్నాడు బోధన ప్రాప్తం లేదు. అంతా యమునా తీరానికి చేరారు. ఈయన వేణువాదనం. అక్కడ ఉన్నప్పుడు ఆ గోపికలు అలా కళ్ళు తెరిచి భగవంతుని చూస్తున్నారట, సర్వం మర్చిపోయి. అలా చూస్తూ ఉంటే వాళ్ళకి కళ్ళ మీద కోపం వచ్చిందిరా. పోతన గారు పద్యం రాశారు, వాళ్ళ కళ్ళ మీద వాళ్ళకే దిక్కుమాలిన కళ్ళు. ఈ కళ్ళు ఉండడం వల్లే స్వామిని చూడలేకపోతాం. ఎందుకని? నీ వడవిన్ పవల్దిరుగా నీ కుటిలాలకలాలిత హాస్యము స్వామి, నీ వడవిన్ పవల్దిరుగా నీ కుటిలాలకలాలిత హాస్యము, ఇచ్ఛా విధి చూడకున్న నిముసంబులు మాకు యుగంబులైసను. నీ వడవిన్ పవల్దిరుగా నీ కుటిలాలకలాలిత హాస్యము, ఇచ్ఛా విధి చూడకున్న నిముసంబులు మాకు యుగంబులైసను. కావున రాత్రులైన నిన్ను కన్నుల నిండుగా చూతమన్న, కావున రాత్రులైన నిన్ను కన్నులనెప్పుడు చూడకుండా లక్ష్మీవర రెప్పలడ్డముగా చేసెనిదేల విధాత, రెప్పలడ్డముగా చేసెనిదేల విధాత క్రూరుడై. ఈ అద్భుతమైన భావన మనం ఇంట్లో విగ్రహారాధన చేస్తున్నప్పుడు జీవితంలో ఒక్కసారి వస్తే తల్లి, అప్పుడు నీకు మోక్షం వచ్చినట్టే. ఎప్పుడు పూజ అయిపోతుందా, ఎప్పుడు కాఫీ తాగేద్దామా, ఎప్పుడు టీవీ పెట్టేద్దామా, ఇప్పటికే మొగల రేకులు ప్రారంభం ఏమవుతుందో తెలియదు. మొన్న ఎవరో నన్ను అడుగుతున్నారు, భారతం 780 భాగాలు అయిందంటే భక్తి టీవీలో ఎప్పుడు అవుతుందన్నారు. మొగల రేకులకి ముందో వెనకో అవుతుంది, అభిషేకానికి అటో ఇటో అవుతుంది, కంగారు పడకని చెప్పి. అది అవ్వందని నేను ఎందుకు అవ్వగొట్టాలండి? దిక్కుమాలిన సీరియల్స్ అన్ని పనికిమాలిన మనం చూస్తున్నావా? రాగద్వేషాలతో కథ లేదా, కాకరకాయ లేదా, బోళ్ళు కథ ఉంది భారతంలో. ఇప్పుడు అవుతుంది, ఇటు అవ్వదు, మనతో పాటే అది అవుతుంది. సాగదీస్తే నష్టమేంటి? ఎంత మహాభారతం ఎందుకు అవుతుంది? అది 1700 శ్లోకాలు వ్యాసుడు సాగదీశాడు, 21,657 పద్యగద్యాలు తెలుగు కవులు సాగదీశారు. అందుకని నేను ఎందుకు వదిలేయాలి? ఒకరి దగ్గర వదిలేరా? అభిషేకం వదిలే, అవన్నీ చూడట్లా మనం, అంతకంటే గొప్పది కదా. అంతే, వీటి కోసం మనం తాపత్రయపడుతున్నాం. పూజ అయిపోతే బాగుండు, ఆ సహస్రం, ఈ అష్టోత్తరం, ఈ 2 అయిపోతే ఇక వెళ్ళిపోవచ్చు, వ్రతం అయిపోతే సత్యనారాయణ వ్రతం జరుగుతుంటుంది చూడండి. మనకు కథ వినం, కష్టపడి ఆయన ఖర్చు అవుతూ ఉంటాడు. ఒకనొక వైశ్యుడు వ్రతము చేయుదునని మొక్కుకులను, భార్య గుర్తు చేసినను ఏదో చెబుతూ ఉంటే మనం అసలు అటు చూడ ఇటు చూడు కొబ్బరికాయలు చూస్తూ ఉంటాం. ఎందుకని? 5 పెడతారు అక్కడ. ప్రథమాధ్యాయ సంస్థ కొబ్బరికాయ కొట్టండి, ద్వితీయాధ్యాయ సంస్థ కొబ్బరికాయ కొట్టండి. ఆ కొబ్బరికాయలు చూసి 3 ఇంకా 2 ఒట్టించేయమని చెప్పు. కొబ్బరికాయలు కావాలి నీకు. ఇప్పుడు ఆ మాత్రానికి 5 ముందు కొట్టేసి పోవచ్చు కదా. మళ్ళీ ఆయన చెప్పాలి, ముందు కొట్టకూడదు, అలాగా అయ్యాకే కొట్టాలి. అయ్యాకంటే అర్థం నువ్వు విన్నాక, మనం వినలేదు, అది అయితే అవ్వకపోతే ఇంకా. ఇంత గంభీరంగా ఆలోచించండి అమ్మా దయచేసి. పూజ చేయడం అంటే టెక్నికల్ కాదు, సాంకేతికత ఏమిటండి? సంస్కారం ఉండాలి. కానీ కొబ్బరికాయలు అయిపోతే పూజ అయిపోయినట్టే. మనకు అక్కర్లేదు కదా, మన కొబ్బరికాయలు 2 ఇంకొకటే. అది చెప్పండి, అయ్యాక చెప్పండి, కొట్టేద్దాం. ఇదే దృష్టి ఎంతసేపు కొబ్బరికాయ మీద, వాడిని ఎత్తిమి కొట్టేయడం. లేకపోతే మనకు అక్కర్లేని కదా పురోహితుడికి ఎందుకు? ఆయన ఇంకో చోట ఒప్పుకున్నాడు. ఈ మధ్య కొత్త పురోహితులు చూశాను, సత్యనారాయణ వ్రతం దగ్గర కూర్చుని సెల్ ఫోన్ వచ్చింది.
సెల్ ఫోన్ కట్టడాయన, మనం కడతాంగానే ఆయన కట్టడం వ్యాపారం. తీసి భక్తులను కూర్చోబెట్టి వస్తున్నా అంటే అక్కడ తద్దినం అనమాట. అయ్యి బాబోయ్ అనుకున్నాను. ఇక్కడ సత్యనారాయణ వ్రతమా, అక్కడ తద్దినం, నమస్కారం ఆయన, నిన్ను పిలవడం నాదే తప్పు. ఏమంటామండి, వాళ్ళ వ్యాపారం వాళ్ళది, వాళ్ళ పొట్ట వాళ్ళది. అందుకని ఆయనకి కథ ఎందుకు, ఆయన టుకుకి అవగొట్టేస్తాడు మొత్తం. 8 రకాల కులాలు ఉన్నాయి సత్యనారాయణ వ్రతం కథలో. ఏ కులం వాడు గర్వించినా వెంటనే మీసం తీసేశాడు సత్యనారాయణ స్వామి. పొగరు అణిచేశాడు, మహారాజుని గొల్లవాళ్ల పాదాల దగ్గర కూర్చోబెట్టాడు. అంత అపూర్వమైన సస్పెన్స్ థ్రిల్లర్ అయినటువంటి కథను మనం 5 నిమిషాలు వినడానికి మనకు ఓపిక లేదు. సత్యనారాయణ స్వామి అని ఎందుకు అనుగ్రహిస్తారండి? కథ మనకు అక్కర్లేదు, పురోహితుడికి అక్కల. సత్యనారాయణ స్వామి కూడా మనం అక్కల, ఆయన అనవరం కొండ మీద ఉంటాడు రాడు. ఎన్ని జన్మలు మనం వ్రతాలు చేసినా అంతే, చిత్తశుద్ధి లేకపోయినప్పుడు అనవసరం. ఇంక ఈ వ్రతం ఎలా చేయాలా, అలా చేయాలా, చీరగట్టాలా, నైటీ వేయాలా, అక్కలేదా, మనం ఎదోడు కట్టుకోచాలు, లోక కళ్యాణార్థం ఎదోడు ధరించు. ఇవి పెద్ద శాస్త్రాలు కావండి ఇవన్నీ. ఇక్కడ కూర్చున్నామా, అక్కడ కూర్చున్నామా, 3 ఒత్తులు ఎట్టామా, 6 ఒత్తులు ఎట్టామా, ప్రసాదం ఆనోకతో చెయ్యాలి, ఈ గడ్డితో చెయ్యి, ఊకతో చెయ్యి. నీ మనస్సు చాలా ముఖ్యం. ఈ ధర్మ సందేహాలతో చంపకూడదు జనాన్ని. మన కర్మ సందేహాలు ఇవన్నీ కూడా. చేయవలసిన పూజ ఏమిటో ఇక్కడ చెబుతున్నారు. గోపికలు కృష్ణుని చూస్తూ అంటున్నారట, స్వామి నీ వడవిన్ పవల్దిరుగా, ఆ పగలంతా బృందావనానికి పోతాం, మగాళ్ళే అంత అదృష్టవంతులు, నిన్ను ముట్టుకుంటున్నారు, నేను ఎత్తిమీ ఎక్కుతున్నారు, నేను లాగేస్తున్నారు. మేము ఆడవాళ్ళం, మేము ముట్టుకుంటే రకరకాల సంబంధాలు అంట కడతారే. నిజంగా అంతే కదండి. మొగాడు ఏం చేసినా మరి పెద్ద మనుషులందరూ మరి ఉపన్యాసాలు ఇచ్చేవాళ్ళు మహానుభావులంతా మగవాళ్లే ఉన్నారు ఎక్కువ. ఆడవాళ్ళు కూడా ఈ మధ్య తయారవుతున్నారు. అవ్వాలమ్మా, అందరూ అవ్వాలి. మా సోదరి నందివాడ అనంతలక్ష్మి గారు ధర్మ సందేహాలు చెబుతున్నారు. నేను చాలా ఆనందించాను. ఎవడో నా దగ్గర అన్నాడు, ఆడవాళ్ళు కూడా ధర్మ సందేహాలు మగాళ్ళ కంటే బాగా చెప్తున్నారు, నోరు మూసుకొని చెప్పాను. చెప్పకూడదండి, చదవకూడదా? అన్ని మగాళ్ళకి హక్కు ఏమైనా రాశారు ఇక్కడ? దొక్కేసి ఈ మాటలు మొదలెట్టారు. ఇంకా ఆడాళ్ళు చెప్పారు, వాళ్ళు చెప్పారు. ఎవరు చెప్తే నీకే సరిగ్గా చెప్పారు లేదా? ఆవిడ అద్భుతంగా చెబుతోంది, వినండి. టీటీడీ ఛానల్లోనే ఎక్కడో చెబుతోంది ఆవిడ. చక్కగా చదివి బాధ్యతగా చెబుతోందండి. ఏం పర్వాలి, అందరూ పురాణాలు ఇచ్చేవాళ్ళు కూడా ఆడవాళ్ళు తయారు కావాలి. ఇంత బాగా పద్యాలు పాడాలి, నేర్చుకోవాలి హాయిగా. కానీ మనం చూసినప్పుడు ఒకసారి కూడా మగాళ్ళు ఆయనతో చాలా చనువుగా ఉన్నారు, మనం ఉండలేకపోతున్నాం. కృష్ణుడి గురించి ఇలాగే అనుకున్నారు వాళ్ళు. మగపిల్లలు ఎంత అదృష్టవంతులు, ఆయన ఎత్తిమే ఎక్కిస్తున్నారు, దూరుతున్నారు. ఆయన చూసి మనం ఏమో దూరంగా ఉండిపోని ఆయన ముఖాన్ని చూద్దాం, అదే ఆనందం మనకంటే. నీ వడవిన్ పవల్దిరుగా, ఆ పగలంతా బృందావనానికి పోతావు, గోపకులను వేసుకుని మమ్మల్ని రానివ్వరు కూడాను. సాయంత్రం వస్తావు, అప్పుడు నీ కుటిలాలకలాలితాస్యము, ఆ ముంగురుడు ఇలా గిరగిరగిరగిరగిరుతుంటే గిరజాల జుట్టుతో ఆ నుదురు ఎంత బాగుందయ్యా, అది ఓసారి చూద్దామంటే కుటిలాలకలాలితాస్యము ఇచ్ఛావిధి చూడకుండా, ఎంతో కోరికతో, తపనతో, సంకల్పంతో, అమ్మో ఒక్కసారి ఇలా రెప్పవాల్పితే చూడలేవేమో, ఆయన గంభీరంగా వేణువు వాయిస్తుంటే ఎంత బాగుంది అని చూస్తూ ఉంటే, అలా చూడకుండా నిమిషంబులు మాకు యుగంబులైచను, ఆ ముఖాన్ని, సుందర ముఖారవిందాన్ని చూడలేకపోతే మాకు ఒక్కొక్క నిమిషం ఒక్కొక్క యుగం కింద లెక్క, గడవడం కష్టం. ఎప్పుడు కృష్ణుడు వస్తాడు, ఎప్పుడు ఆరవుతుంది, ఎప్పుడు సూర్యోదయం అవుతుంది, ఎప్పుడు సూర్యాస్తమయం అవుతుంది, ఎప్పుడు ఆ స్వామి వస్తాడు. పగలంతా పని చేసుకుని సంసారాల్లో ఉన్నామంటే సాయంత్రం నిన్ను చూడడం కోసం ఉన్నామయ్యా, ఒక్కటే మాకు జీవితం మీద ఆసక్తి. ఇది గోపికల భక్తి, ఇంకేం అక్కర్లేదండి. అనన్య చింత అంటే అర్థం ఇది. అనన్యాశ్చింతయంతో అంటే దుర్మార్గపర్థాలు చెబుతున్నారండి. అనన్యాశ్చింతయంతో అంటేట కృష్ణుడిని తప్ప ఏ దేవతను కొలవకూడదని అర్థం అంట. వేసేయాలి, మీరు పట్టుకుని కనపడితే వేసేస్తాను నేను. యథార్థాలు చెబుతారా? కృష్ణుడు చెప్పాడా అలాగా? భాగవతాన్ని చదవండి, భారతాన్ని చదవండి. కృష్ణుడు శివుడు కోసం తపస్సు చేశాడు, సంతానం కోసం శివుడు కోసం తపస్సు చేశాడమ్మా. శివుడు కోసం తపస్సు చేస్తే గానీ కృష్ణుడికి సంతానం కలగల. భారతం చదవండి, తెలుస్తుంది. అనవసరంగా దేవతల మధ్యలో అనన్య చింత అంటే ఇంకే దేవుణ్ణి కొలవకూడదట. వంకరార్థాలని చెప్పడం. అనన్య చింత అంటే భగవత్ చింత తప్ప ఇతర చింత వద్దు, దాని అర్థం అది. మన ఇష్టమే, మార్చేయడమే. మనం పెట్టే మతం మనం మార్చేస్తామంతే అర్థాలు. మాట్లాడేవాళ్ళు లేకపోతే సరే, నా ముందు చెప్తా గోమె కొట్టిన తర్వాత మాట్లాడతాను నేను. దుర్మార్గపర్థాలు ఎన్ని భేదాలు పెడుతున్నారో. ఇప్పటికే హిందువులను చీలిపోయి బిందువులు అయిపోయాం తల్లి. సింధువులా బతకద్దా ఇక నుంచేనా? ఆ దేవుడి పేరు మీద ఈ దేవుడి పేరు మీద చీల్చేస్తారా? ఇంకా కొత్త దేవుళ్ళను పుట్టించేసి ఊడుకో గుడి కట్టేసేసి, ఉన్న దేవాలయ శివాలయంలో దీపం పెట్టేవాళ్ళు లేడు, రామాలయంలో దీపం పెట్టేవాళ్ళు లేడు. కొత్తగా గుడిని కడతామంటే ₹1 కోటి సందా. ఎందుకంటే మనం చైర్మన్ అయిపోవచ్చు కొత్త గుడి కడితే. చైర్మన్ కోసం గుడి, పాత గుళ్ళు అయితే మనం మామూలు, కొత్త గుడి కడితే మనం చైర్మన్ అవ్వచ్చు. ఈ అహంకారాలు పోనంత వరకు దేవుడు కనపడతారండి. ఈ జన్మకి మనకి గోపికలు అర్థమవుతారా? భగవంతుడు చూసే అదృష్టం ఒక్కటే. అందుకోసం 23 గంటలు బతికట్టు వాళ్ళు. నిన్ను చూడడం కోసం మేము బతులు. లేదా మా వెధవ జీవితంలో ఏముంది ఆనందం? ఇక్కడ కొట్టుకు చావడం తప్ప. అలా నిన్ను చూద్దామని సాయంత్రం ఎప్పుడు 6ంటికి కానీ ఆయన రాడు.
ఆ వేణువు వాయిస్తాడు. చీకటి పడిపోతే ఇంక కనపడు, అంతే కదా మరి. చీకట్లో ఏం చూస్తారండి? ఆ గంట సేపు నిన్ను చూద్దామంటే లక్ష్మీవర రెప్పలు అడ్డముగా చేసనిదేల విధాత క్రూరుడై. ఎవరిని అనలేక వాళ్ళు అనుకుంటున్నారు కంటికి రెప్పలు లేకపోతే అలా చూసేవాళ్ళం కదా. ఈ బ్రహ్మదేవుడు మాకు ఈ రెప్పలు పెట్టి మాకు అన్యాయం చేశాడయ్యా. రెప్పపాటు కాలం కూడా భగవంతుణ్ణి కోల్పోవడం వారికి ఇష్టం లేదండి. అంత అనన్య భక్తి మనకుంటే ఈ క్షణంలో కృష్ణుడు ఇక్కడ ఉంటాడు.